అందరికీ నా యొక్క నమస్కారములు. యూట్యూబ్లో నా ఛానల్ పేరు ఎస్పీ కాంపిటేటివ్ సర్కిల్. యూట్యూబ్లోకి లాగిన్ అయిన వెంటనే సెర్చ్ బాక్స్లో ఎస్పీ కాంపిటేటివ్ సర్కిల్ అని టైప్ చేసి క్లిక్ చేయండి. మీకు ఎలా కనబడుతుంది? నా ఛానల్ నేమ్ మీద క్లిక్ చేసినట్లయితే హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్, ఛానల్ అని కనబడుతుంది. ప్లేలిస్ట్ని క్లిక్ చేయండి. అందులో టాపిక్ వారీగా నా వీడియో ఉంటుంది. మొదటగా తెలుగు వ్యాకరణము, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ టాపిక్స్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ టాపిక్స్, తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ ఆల్, చివరిలో 7th క్లాస్ లెసన్స్ అని ఉంటుంది. త్వరలో ఇంటర్మీడియట్ సిఈసి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ గ్రూప్ వాళ్ళకి, బీకామ్ గ్రూప్ వాళ్ళకి అకౌంట్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా 6th, 8th, 9th, 10th క్లాస్ వాళ్ళకి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నందు ఉండే లెసన్లను మరియు కంప్లీట్ గ్రామర్ని ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తాను. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. బ్లజమ్ 7 ఇంగ్లీష్ రీడర్ 7th క్లాస్లో సెమిస్టర్ 2లోకి ఎంటర్ అవుతున్నాం. సెమ్ 1లో 4 యూనిట్స్ కంప్లీట్ చేసి అప్లోడ్ చేశాను. ఇక సెమ్ 2లో వచ్చి 4 లెసన్స్ ఉన్నాయన్నమాట. 5th, 6th, 7th, 8th. 5th యూనిట్ వచ్చి ద ఆర్ట్ ఆఫ్ వీవింగ్, 6th వన్ ద వై గర్ల్, 7th వన్ ద బాండ్ ఆఫ్ లవ్, 8th వన్ గురజాడ ద లెజెండ్. సెమిస్టర్ 2లో 5th యూనిట్ ద ఆర్ట్ ఆఫ్ వీవింగ్. ఈరోజు ఈ లెసన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. Before I explain the lesson, here is a pre-reading task as usual. Observe the following picture. These pictures are look like puppets. Puppets అంటే తోలు బొమ్మలు. అంటే పూర్వకాలంలో తోలు బొమ్మల ఆట అని మన గ్రామాల్లో వచ్చి ప్రదర్శించేవాళ్ళు. బొమ్మల ద్వారా నాటకాలని ప్రదర్శించేవాళ్ళు. Under this picture there are 5 questions are given. Try to read them. First one is, have you ever seen any of these in your locality or place? ఇలాంటి పపెట్స్ని మీరున్న ప్రాంతంలో కానీ మీ స్థానిక ప్రాంతాల్లో కానీ మీరు ఎప్పుడైనా చూసారా? చూసిన వాళ్ళు ఎస్ ఐ హ్యావ్ సీన్ దిస్ టైప్ ఆఫ్ పిక్చర్స్ ఇన్ మై లొకాలిటీ అని రాయండి. చూడని వాళ్ళు నో ఐ హ్యావ్ నెవర్ సీన్ దిస్ టైప్ ఆఫ్ పిక్చర్స్. నెక్స్ట్ సెకండ్ వన్, హౌ డు దే మేక్ దీస్ పపెట్స్? ఈ పపెట్స్ వాళ్ళు ఎలా తయారు చేస్తారు? పపెట్స్ ఆర్ మేడ్ విత్ డిఫరెంట్ థింగ్స్ లైక్ వుడ్, పేపర్, లెదర్, వైర్, ఎక్సెట్రా. నెక్స్ట్ థర్డ్ వన్, హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ ఎనీ క్రాఫ్ట్? ఇలాంటి కళలు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ బొమ్మలు తయారు చేసేటువంటి టాలెంట్ కళలు కొంతమందికి ఉంటుంది. అలాంటివి మీ జీవితంలో ఎప్పుడైనా మీరు ప్రయత్నించారా? ప్రయత్నించిన వారు ఆన్సర్ ఎలా రాస్తారు? ఎస్ ఐ హ్యావ్ ట్రైడ్ అని రాయండి. ప్రయత్నించిన వాళ్ళు నో ఐ డిడ్ నాట్ ట్రై లేదా ఐ నెవర్ ట్రైడ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఎప్పుడు నేను ఇలాంటి కళలు ప్రయత్నించలేదని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఆర్ దేర్ ఎనీ క్రాఫ్ట్స్ మెన్ ఆర్ క్రాఫ్ట్స్ విమెన్ ఇన్ యువర్ విలేజ్ ఆర్ ఏరియా? తోలు బొమ్మలను తయారు చేసే స్త్రీలు కానీ పురుషులు కానీ మీ గ్రామంలో కానీ మీ ప్రాంతంలో కానీ ఉన్నారా? మీ గ్రామంలో ఉన్నట్లయితే ఎస్ దేర్ ఆర్ క్రాఫ్ట్స్ మెన్ ఆర్ క్రాఫ్ట్స్ ఉమెన్ ఇన్ మై విలేజ్ అని రాయండి. లేకపోతే నో దేర్ ఆర్ నో క్రాఫ్ట్స్ మెన్ ఆర్ క్రాఫ్ట్స్ ఉమెన్ ఇన్ మై విలేజ్. నెక్స్ట్ లాస్ట్ వన్, వాట్ ఆర్ట్ ఆర్ క్రాఫ్ట్ డూ యూ లైక్ ద మోస్ట్? ఏ రకమైన కళలను బాగా ఇష్టపడతావు? చాలా రకాల కళలు ఉంటుంది. వాటిలో డ్రాయింగ్ కావచ్చు, పెయింటింగ్, సింగింగ్, డ్యాన్సింగ్, యాక్టింగ్, ఆర్కిటెక్చర్, ఈ విధంగా డిఫరెంట్ ఆర్టిస్టులు ఉంటారు. వాటిలో నీకు ఏది బాగా నచ్చితే దాని గురించి రాయొచ్చు. సో మనం ఆన్సర్ ఏం రాస్తాం? ఐ లైక్ పెయింటింగ్ మోస్ట్ అని రాయొచ్చు. ఐ లైక్ డ్రాయింగ్ లేదా ఐ లైక్ ఆర్కిటెక్చర్. లెట్స్ స్టార్ట్ టుడేస్ టాపిక్, ద ఆర్ట్ ఆఫ్ వీవింగ్. ఆర్ట్ అనగా కళ, నైపుణ్యము, ప్రావీణ్యమని, ఎక్స్పీరియన్స్, స్కిల్డ్ అని. ఇక వీవింగ్ అంటే చేనేత, చేతితో బట్టలు నేర్చేటువంటి ఒక ప్రక్రియని వీవింగ్ అంటారు. సో ద ఆర్ట్ ఆఫ్ వీవింగ్ అంటే చేనేత కళ, చేతితో బట్టలు నేర్చేటువంటి ఒక కళను, ఒక ప్రక్రియను ద ఆర్ట్ ఆఫ్ వీవింగ్ అంటారు. కమ్ ఆన్ స్టార్ట్ ద లెసన్. మై ఇంగ్లీష్ టీచర్ హ్యాడ్ టేకన్ ద క్లాస్ ఫర్ ఏ కేస్ స్టడీ టు మంగళగిరి విచ్ ఈజ్ ఏ ఫేమస్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. ఫ్రమ్ దిస్ సెంటెన్స్ వీ క్యాన్ అండర్స్టాండ్ ద నెరేటర్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్. ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే స్టోరీ టెల్లరు లేదా నెరేట్ చేసేటువంటి వ్యక్తి ఒక విద్యార్థిగా స్పష్టమవుతా ఉంది. అతను ఏం చెప్తున్నాడు? మై ఇంగ్లీష్ టీచర్ హ్యాడ్ టేకన్ ద క్లాస్ ఫర్ ఏ కేస్ స్టడీ టు మంగళగిరి విచ్ ఈజ్ ఏ ఫేమస్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. మా ఆంగ్ల ఉపాధ్యాయుడు మా విద్యార్థులను గుంటూరు డిస్ట్రిక్ట్లో ఫేమస్ అయినటువంటి మంగళగిరికి ఒక కేస్ స్టడీ నిమిత్తం తీసుకెళ్లారు. Case study means an intensive study about a person or a particular topic. కేస్ స్టడీ అంటే అర్థం ఏమంటే ప్రత్యేకించి ఒక వ్యక్తి మీద కానీ లేదా ఒక సబ్జెక్ట్ని ఎంచుకొని దాని మీద క్షుణ్ణంగా అధ్యయనం చేసేది, డీప్లీ ఇన్వెస్టిగేషన్.
ఉదాహరణకి కేస్ స్టడీలో ఒక వ్యక్తి మీద మనం స్టడీ చేయాలంటే అతని యొక్క పుట్టుక గురించి, కుటుంబ స్థితిగతులు, తల్లిదండ్రులు, వారి యొక్క జీవన విధానము, ఆర్థిక స్థితిగతులు, ఆహారపు అలవాట్లు కావచ్చు, విద్యాభ్యాసానికి సంబంధించి కావచ్చు, ఈ విధంగా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే దాన్ని కేస్ స్టడీ అంటారు. మన లెసన్లో ఆర్ట్ ఆఫ్ వీవింగ్ అంటే చేనేత అన్నమాట. చేతితో బట్టలు ఏ విధంగా నేస్తారో ఆ ప్రక్రియని తెలుసుకోవాలనేటువంటి టాపిక్ని ఎంచుకున్నారు. ఈ కేసు మీద స్టడీ చేయడం కోసం గుంటూరు డిస్టిక్లో ఉండేటువంటి మంగళగిరికి వెళ్ళారు. We went to Mangalagiri, one of the famous towns in Guntur district, along with our English teacher on a case study. In this sentence, we refers to students and his teacher. విద్యార్థులు మరియు ఇంగ్లీష్ టీచర్ అందరూ కలిసి we went to మంగళగిరికి వెళ్ళారు. One of the famous towns in Guntur district. In Guntur district, so many towns are there, like Mocharla, Narsaravpeta, Mangalagiri, Bapatla, Chilakaluripeta, Vinukonda, Repalle, Tenali. Like so many towns are there. Among them, Mangalagiri is famous for sarees. మా ఆంగ్ల ఉపాధ్యాయునితో కలిసి గుంటూరు డిస్టిక్లో ఫేమస్ అయినటువంటి మంగళగిరికి కేస్ స్టడీ నిమిత్తం మేము వెళ్ళాము. ఫస్ట్ we consulted a master weaver, Veerayya, for the details where to go, whom to meet. Master weaver means a talented, experienced person in weaving. చేతితో అల్లడంలో ప్రావీణ్యం, నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిని మాస్టర్ వీవర్ అంటారు. అక్కడ వీరయ్య అనేటువంటి వ్యక్తి చాలా అనుభవజ్ఞుడు, నైపుణ్యం కలిగిన వ్యక్తి కాబట్టి అతన్ని మొదట మేము కలుసుకొని అతని ద్వారా వేర్ టు గో, హూమ్ టు మీట్, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలనేటువంటి అంశాలను తెలుసుకున్నాం. మిస్టర్ వీరయ్య కార్డియల్లీ వెల్కమ్డ్ us. He said Mangalagiri is famous for its sarees and fabrics produced by handicraft weaving. మిస్టర్ వీరయ్య మమ్మల్ని సాదరంగా ఆహ్వానించాడు, హృదయపూర్వకంగా మాకు ఆహ్వానం పలికాడు. తద్వారా అతను ఏం చెప్పాడంటే గుంటూరు డిస్టిక్లో ఉండేటువంటి ఈ మంగళగిరి చేనేత ద్వారా చీరలు మరియు బట్టలు తయారు చేయడంలో ఎంతో ప్రసిద్ధిగాంచింది అనేటువంటి విషయాన్ని చెప్పాడు. మెనీ ఫ్యామిలీస్ లివ్ ఆన్ ద ఆర్ట్ ఆఫ్ వీవింగ్ హియర్. ఈ మంగళగిరిలో ఉండేటువంటి చాలా కుటుంబాలు చేనేత కళ మీద ఆధారపడి జీవనోపాధిని కొనసాగిస్తున్నాయి. వాళ్ళకి ఇతరేతర ఆదాయం కానీ వ్యవసాయ భూములు కానీ ఏమీ లేదు. కేవలం చేతితో బట్టలు నేస్తేనే వాళ్ళకు ఆదాయం వస్తుంది. తద్వారా వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తారు. We asked him, could you please tell us about the fabric of Mangalagiri? He expressed his gratitude for our concern for them and responded most positively. మంగళగిరి ఫ్యాబ్రిక్స్ గురించి మాకు చెప్పగలరా అని మేము వీరయ్యను అడిగాము. చేనేత కళాకారుల పట్ల మాకున్న శ్రద్ధను చూసి అతను సానుకూలంగా స్పందించడమే కాకుండా తన యొక్క కృతజ్ఞతను మాకు తెలియజేశాడు. ఫ్యాబ్రిక్ మీన్స్ క్లోత్స్, బట్టలు. ఎక్స్ప్రెస్ అంటే తెలియజేయు. గ్రాటిట్యూడ్ కృతజ్ఞత. కన్సర్న్ దృష్టి, శ్రద్ధ. రెస్పాండ్ స్పందించు. పాజిటివ్లీ సానుకూలంగా. దిస్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ వీవింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పిట్లూమ్స్. ఇట్ టేక్స్ మచ్ టైమ్ టు వీవ్ and requires a lot of patience to prepare everything ready. మంగళగిరి ఫ్యాబ్రిక్స్ అంటే బట్టలు అనగా మంగళగిరి బట్టలు పిట్లూమ్స్ సహాయంతో తయారు చేయబడుతుందని వివరించాడు. లూమ్స్ అంటే మగ్గాలు, పిట్లూమ్స్ అంటే ఇంటి గది లోపల వాళ్ళు ఒక గుంత ఏర్పాటు చేసుకుంటారు. ఈ గుంత ఎందుకు ఏర్పాటు చేసుకుంటారంటే ఆ మగ్గానికి ఫెడల్స్ ఉంటుంది, అది కాళ్ళలో తొక్కడానికి అనుకూలంగా ఇలాంటి గుంతలు ఏర్పాటు చేసుకొని ఇంటి లోపలే వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. దీన్ని పిట్లూమ్స్ అంటారు. ఇది చాలా ప్రాసెస్తో కూడుకున్నటువంటి వ్యవహారం. మరొక విధానం హ్యాండ్లూమ్స్లో మగ్గానికి ఉండేటువంటి దారాన్ని చేతితో లాగుతూ బట్టలు నేస్తూ ఉంటారు. ఇది పిట్లూమ్స్ కంటే కూడా కొంత ఈజీగా ఉంటుంది, శ్రమ తక్కువగా ఉంటుంది. ఇది హ్యాండ్లూమ్స్ అంటే. ఇక తర్వాత ఇంకొక పద్ధతి వచ్చి పవర్ లూమ్స్ అంటారు. పవర్ లూమ్స్ అంటే పూర్తిగా యంత్రాల సహాయంతో తయారు చేసేటువంటి ఒక ప్రాసెస్. అంటే ఆ యంత్రాన్ని ఆపరేట్ చేయడానికి ఒక వ్యక్తి ఉంటే చాలు, మిగతా పని మొత్తం యంత్రమే చూసుకుంటుంది. పిట్లూమ్స్లో అయినా, హ్యాండ్లూమ్స్లో అయినా, పవర్ లూమ్స్లో అయినా యంత్రాలు కొన్ని వందల రకాలు ఉన్నాయి. సుమారుగా 700కు పైన రకాలు ఉన్నాయన్నమాట. డబ్బును బట్టి అవి అందుబాటులో ఉంటాయి. డబ్బు కొంచెం కాస్ట్లీ పెట్టగలిగితే అవి చాలా వేగంగా పనిచేసేటట్లు, మనిషికి శ్రమ ఉండదు, చాలా వేగంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఆర్థిక స్తోమతలు లేకుండా తక్కువ డబ్బు పెట్టి కొనేటువంటి యంత్రాలలో ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిని మన చేతి ద్వారా ఓపికగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్ టేక్స్ మచ్ టైమ్ టు వీవ్ అండ్ రిక్వైర్స్ ఏ లాట్ ఆఫ్ పేషెన్స్ టు ప్రిపేర్ ఎవ్రీథింగ్ రెడీ. ఈ పిట్లూమ్స్ మగ్గాలను నేతకు రెడీ చేయడానికి చాలా సమయం తీసుకుంటుంది. సమయం తీసుకోవడంతో పాటు
మనిషికి కూడా చాలా ఓపిక అవసరం. ఓపిక లేకపోతే ఇందులో మనం క్వాలిటీ మగ్గ బట్టలను నేయలేమన్నమాట. ఎందుకంటే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ఓపిక అనేది అవసరం. మంగళగిరి శారీస్ ఆర్ స్పెషల్ ఫర్ దేర్ క్వాలిటీ అండ్ ద ప్రాసెస్ వీ ఫాలో. ఈ మంగళగిరి చీరలు నాణ్యతకు మారుపేరు. ఎందుకు నాణ్యతగా ఉంటుందంటే వాళ్ళు తయారు చేసేటువంటి ప్రాసెస్, ఆ విధానం ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా డిఫరెంట్గా ఉంటుంది. అందువల్ల బట్టలకు నాణ్యత అనేది వస్తుంది. ద క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ డిపెండ్స్ అపాన్ ద యాన్ వీ యూజ్. యాన్ మీన్స్ థ్రెడ్. యాన్ అంటే నూలు అని అర్థం. బట్టలకు క్వాలిటీ అనేది ఎలా వస్తుందంటే వాళ్ళు ఉపయోగించేటువంటి థ్రెడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ క్వాలిటీ థ్రెడ్ ఉపయోగిస్తే బట్టలు క్వాలిటీగా వస్తుంది, లేదా లో క్వాలిటీ ఉపయోగిస్తే బట్టలు కూడా లో క్వాలిటీగానే వస్తుంది. వి పర్చేజ్ కాటన్ యాన్ ఫ్రమ్ డిఫరెంట్ మిల్స్ ఫ్రమ్ అవర్ స్టేట్ అండ్ జరీ ఫ్రమ్ సూరత్, మహారాష్ట్ర. మంగళగిరి చేనేత కళాకారులు వారికి కావలసినటువంటి నూలును మన రాష్ట్రం నుండి వివిధ ప్రాంతాల నుండి వాళ్ళు దిగుమతి చేసుకుంటారు, పర్చేజ్ చేస్తారు. కానీ జరీ మాత్రం సూరత్, మహారాష్ట్రలో ఉండేటువంటి సూరత్ నుండి వాళ్ళు కొనుగోలు చేస్తారు. జరీ అంటే అర్థం ఏమంటే ఇది షైనీగా ఉంటుంది, బంగారు కలర్లో మెరుస్తూ ఉంటుంది. జరీ నూలును చీర అంచులు మరియు పట్టు శారీలలో ఉపయోగిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నవి జరీతో తయారు చేసినటువంటి బట్టలు. ఇవి చాలా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంది కదూ. సార్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ యూ బిగిన్ ద ప్రాసెస్ ఆఫ్ వీవింగ్? ఆస్క్డ్ వన్ ఆఫ్ అవర్ క్లాస్మేట్స్. చీరలు నేచేటువంటి విధానాన్ని మీరు ఎలా ప్రారంభిస్తారో మాకు ఒకసారి వివరించగలరా అని మా తరగతిలోని ఒక విద్యార్థి లేచి వీరయ్యను అడిగాడు. వీరయ్య సెడ్, ఫస్ట్ ద yarn ఈజ్ బాయిల్డ్ ఇన్ వాటర్ మిక్స్డ్ విత్ కాస్టిక్ సోడా ఫర్ ఎ కపుల్ ఆఫ్ అవర్స్ అండ్ ఆల్సో బ్లీచ్ టు మేక్ ఇట్ సూటబుల్ ఫర్ డైయింగ్. వీరయ్య ఏం చెప్పాడంటే మన రాష్ట్రం నుండి వివిధ ప్రాంతాల నుండి దిగుమతి చేసుకున్నటువంటి యాన్ నూలు ఏదైతే ఉందో దానిని నీళ్ళలో వేసి బాగా మరిగిస్తారు. తర్వాత కాస్టిక్ సోడాను కూడా కొంత యాడ్ చేసిన తర్వాత సుమారుగా 2 గంటల పాటు వేడి నీళ్ళల్లోనే బాగా వేడి చేస్తారు. ఆ తర్వాత దానికి బ్లీచ్ చేస్తారు. బ్లీచింగ్ అంటే ఆ నూలుకు ఉండేటువంటి ఇతర మురికి కానీ లేదా ఇతర రంగులు అద్దుకొని ఉన్న వాటన్నిటిని తొలగించేసి సూటబుల్ ఫర్ డైయింగ్. డైయింగ్ అంటే అద్దకము, అంటే వాళ్ళు కావాల్సినటువంటి రంగులు వాటికి అద్దాలన్నమాట. వాటికి సూటబుల్గా ఉండేటట్లు దాన్ని తయారు చేస్తారు. సార్, డూ యూ పర్చేజ్ కలర్డ్ యాన్ ఫర్ వీవింగ్ కలర్డ్ ఫ్యాబ్రిక్స్? ఆస్క్డ్ వన్ ఆఫ్ అస్. ఇంతలో ఇంకో విద్యార్థి లేచి వీరయ్యను ఒక డౌట్ అడిగాడు. అదేమంటే రంగురంగుల బట్టలు నేయడానికి కావలసినటువంటి నూలు ఏదైతే ఉందో ఆ నూలు, కలర్ నూలును మీరు కొనుగోలు చేస్తారా లేదా వైట్ నూలే కొనుగోలు చేసి వాటికి మీరు కలర్స్ అనేది యాడ్ చేస్తారని ఒక డౌట్ అతను రైజ్ చేశాడు. నో, డైయింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ స్టెప్ ఇన్ హ్యాండ్లూమ్ శారీ ప్రొడక్షన్. అవర్ టెక్నిక్స్ గివ్ ఎ యూనిక్ అండ్ డ్యూరబుల్ కలర్ టు ద ఫ్యాబ్రిక్. అందుకు వేరే ఏం సమాధానం చెప్పాడు? నో, మేము అలాంటి కలర్ఫుల్ నూలంతా పర్చేజ్ చేయము. వైట్ నూల్ పర్చేజ్ చేసి వాటికి రంగులు అనేది మేమే అద్దడం జరుగుతుంది. అంటే చేనేత ద్వారా శారీస్ తయారు చేసేటువంటి మంగళగిరిలో ఈ డైయింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, రంగుల అద్దకం అనేటువంటి ఒక సిస్టమ్ ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనటువంటి ప్రాసెస్. అవర్ టెక్నిక్స్ గివ్ ఎ యూనిక్ అండ్ డ్యూరబుల్ కలర్ టు ద ఫ్యాబ్రిక్. ఇక్కడ ఉండేటువంటి టెక్నిక్స్ అందరూ కూడా బట్టలకు ఇచ్చేటువంటి రంగులు ఎలాంటిదంటే డ్యూరబుల్ అంటే అది మన్నిక ఉండాలి, వాష్ చేసినా కానీ కలర్ అనేది పోకూడదు, డ్యూరబిలిటీ ఉండాలి అండ్ ఆల్సో యూనిక్ ఉండాలి. యూనిక్ అంటే ఒక స్పెషాలిటీ ఉండాలి, రేర్గా ఉండాలి. అటువంటి ఫ్యాబ్రిక్స్ మేము ఇక్కడ తయారు చేస్తాం. ఆఫ్టర్ డైయింగ్ ఇట్ ఈజ్ వాష్డ్, డ్రైడ్ అట్ రూమ్ టెంపరేచర్ అండ్ బ్రాట్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ స్పిన్నింగ్, లోకలీ కాల్డ్ ఆస్. లెటర్ yarn spools are made ready for the next step for making a fabric. తెల్లని నూలుకు డైయింగ్ ప్రాసెస్ అంటే రంగులు అద్దేటువంటి ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వాటిని నీళ్ళలో వేసి వాష్ చేస్తారు. వాష్ చేసిన తర్వాత వాటిని రూమ్ టెంపరేచర్లో బాగా ఆరబెడతారు నూలుని. అంటే ఎక్కువ ఎండ తగలకుండా షేడ్ అయిపోతుంది కాబట్టి రూములో చల్లని గాలి ఉండేటువంటి ప్రదేశంలో రూమ్ టెంపరేచర్లోనే వాటిని బాగా డ్రై చేస్తారు. ఆ డ్రై అయిన తర్వాత వాటిని ఏం చేయాలంటే స్పిన్నింగ్ ప్రాసెస్ అంటే నూలు చుట్టలుగా వాటిని చుట్టాలన్నమాట. చక్రాలు ఉంటుంది, వాటి సాయంతో నూలు ఉండలాగా వాటిని చుట్టడం జరుగుతుంది. లోకల్గా ఆ ప్రాసెస్ని ఏమని పిలుస్తారంటే వాళ్ళు ఆస్ అని పిలుస్తారు. తర్వాత వాటిని ఫ్యాబ్రిక్ ప్రాసెస్లో, బట్టల తయారీలో ఆ నూలు ఉండల్ని ఉపయోగిస్తారు. We went through the streets of Mangalagiri and observed people doing something with the yarn. తర్వాత మేమందరం మంగళగిరి వీధుల వెంబడి తిరుగుతూ మంగళగిరి చేనేత కళాకారులు నూలుతో చేస్తున్నటువంటి కొన్ని పనులను గమనించాము. ఈ బొమ్మను గమనించినట్లయితే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే నూలుకి తనకు నచ్చినటువంటి రంగులను డైయింగ్ ప్రాసెస్లో అద్దిన తర్వాత వాటిని బ్లీచింగ్ చేసి
తర్వాత వాటిని ఎండబెట్టాలి. అంటే ఎండలో కాకుండా నీడ ఉండేటువంటి ప్రాంతంలో ఒక చెక్క మీద వాటిని వేలాడదీస్తున్నాడు. వన్ ఆఫ్ అస్ ఆస్క్డ్, వాట్ ఆర్ యు డూయింగ్? రామయ్య, ఏ వీవర్, గ్రీటెడ్ అస్ విత్ ఏ స్మైల్ అండ్ రిప్లైడ్, వీ ఆర్ స్ట్రీట్ సైజింగ్. మాలో ఒక విద్యార్థి వీవర్ అయినటువంటి రామయ్యను ఇలా అడిగాడు, వాట్ ఆర్ యు డూయింగ్, మీరేం చేస్తున్నారు అని అడిగితే అందుకు రామయ్య మమ్మల్ని చూసి చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చాడు, మేము ఈ నూలును స్ట్రీట్ సైజ్ చేస్తున్నామని సమాధానం ఇచ్చాడు. స్ట్రీట్ సైజింగ్, కుడ్ యూ ప్లీజ్ టెల్ అస్ వాట్ స్ట్రీట్ సైజింగ్ ఈజ్? అసలు స్ట్రీట్ సైజింగ్ అంటే ఏమిటో కాస్త వివరంగా చెప్పగలరా అని మాలో ఒక విద్యార్థి మరలా రామయ్యను ప్రశ్నించాడు. రామయ్య టుక్ us to an open area where the yarn was spread in full length of warp in 25 meters, a wonderful view to look at, the radiance of the colors in the bright sun lost forever in our memory. స్ట్రీట్ సైజింగ్ అంటే ఏమిటని అడిగిన వెంటనే రామయ్య మమ్మల్ని ఒక బహిరంగ ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. ఆ బహిరంగ ప్రాంతంలో 25 మీటర్ల పొడవు ఉండేటువంటి వార్ప్ చేయబడిన నూలును మాకు చూపించాడు. వార్ప్ అంటే అర్థం ఏమంటే వర్టికల్ థ్రెడ్. హారిజాంటల్ అంటే అడ్డముగా, వర్టికల్ అంటే నిలువుగా అనే అర్థం. 25 మీటర్ల పొడవు ఉన్నటువంటి నూలును వీధి పొడవును ఆరబెట్టడం కోసం అడ్డముగా నూలు కానీ కొన్ని చిన్న చిన్న కొయ్యలను కానీ పెట్టడం జరుగుతుంది. అటువంటి విధానాన్ని వార్ప్ అంటారు. ఈ దృశ్యం చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. సూర్యకిరణాలకు మెరుస్తూ ఉండేటువంటి ఆ రంగులు ఇప్పటికీ చిరస్థాయిగా మా మదిలో నిలిచిపోయిందని ఒక విద్యార్థి వివరించాడు. ఆఫ్టర్ డైయింగ్ ద yarn is sun-dried and compared to get it stripped through street sizing. Street sizing is the extension of the warp, spraying of starch and brushing followed by drying to get it ready. ఆఫ్టర్ డైయింగ్, డైయింగ్ అంటే ఆల్రెడీ చెప్పాను, రంగులు అద్దడము. నూలుకు రంగులు అద్దిన తర్వాత ద yarn is sun-dried, వాటిని ఎండబెడతారు. అండ్ కంపేర్ టు గెట్ ఇట్ స్టిఫ్ త్రూ ద స్ట్రీట్ సైజింగ్. స్ట్రీట్ సైజింగ్ అంటే కూడా మనకు ఆల్రెడీ తెలిసి వీధి పొడవున దారాల్లాగా కట్టడము. స్ట్రీట్ సైజింగ్ ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద వార్ప్. వార్ప్ అంటే అడ్డముగా స్టిక్కులు పెట్టేసి దాని మీద పొడవుగా లాగి కడతారు. స్ప్రేయింగ్ ఆఫ్ స్టార్చ్, వాటికి ఏం చేస్తున్నామంటే మనం గంజి లైట్గా అప్లై చేయాలి, ఎందుకంటే స్టిఫ్నెస్ కోసం. అంటే స్మూత్గా ఉంటుంది, అవి కొంచెం స్టిఫ్ రావాలంటే గంజి అప్లై చేయాలి బ్రష్ ద్వారా. స్ప్రేయింగ్ ఆఫ్ స్టార్చ్ అండ్ బ్రషింగ్ ఫాలోడ్ బై డ్రైయింగ్ టు గెట్ ఇట్ రెడీ. ఎప్పుడైతే మనం గంజి అప్లై చేసి వాటిని డ్రై చేస్తామో, ఎండబెడతామో, అప్పుడు వాటికి ఏమవుతుందంటే ఖద్దరు బట్టలకు మనం గంజి వేస్తే ఏ విధంగా స్టిఫ్గా వస్తుందో అదేవిధంగా ఈ నూలుకు కూడా మనం లైట్గా గంజి అప్లై చేసి ఎండబెట్టడం వల్ల అది స్టిఫ్నెస్ అనేది లభిస్తుంది వాటికి. వి నీడ్ అన్ ఓపెన్ అండ్ ఏ స్పేసియస్ ప్లేస్ ఫర్ స్ట్రీట్ సైజింగ్. స్ట్రీట్ సైజింగ్ చేయడానికి విశాలమైన బహిరంగ ప్రదేశం అవసరము. నెక్స్ట్ ద వార్ప్ ఈజ్ రోల్డ్ ఆన్ అన్ ఐరన్ రాడ్ విచ్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ ఎ లూమ్ టు వీవ్. నెక్స్ట్ ద వార్ప్. స్ట్రీట్ సైజింగ్లో వార్ప్ అంటే అడ్డముగా కొన్ని చిన్న చిన్న చెక్కలు పెట్టి వాటి మీద నూలు పొడవుగా లాగి కట్టడం జరుగుతుందని చెప్పాను. వాటిని ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ఐరన్ రాడ్కి చుట్టేయాలన్నమాట నూలు మొత్తాన్ని. అలా చుట్టినటువంటి ఐరన్ రాడ్ని తీసుకువెళ్ళి మగ్గానికి ఫిక్స్ చేస్తే అది నేతకు సిద్ధమవుతుంది. నవ్ ఇట్ ఈజ్ ఆల్ సెట్ ఫర్ ద వీవింగ్, హీ యాడెడ్ పాయింటింగ్ టు ద లాంగ్ స్ట్రెచ్డ్ yarn విచ్ వాజ్ రిచ్ అండ్ కలర్ఫుల్. ఐరన్ రాడ్కు చుట్టబడినటువంటి వార్పును మగ్గానికి సెట్ చేయడంతో నేతకు సిద్ధమైనట్లు. దానికి అదనంగా అతను ఏం జోడించాడంటే పొడవుగా స్ట్రెచ్ చేయబడినటువంటి నూలు అనేది చాలా కలర్ఫుల్గా ఉంది, ఇంకా రిచ్గా కూడా ఉందని అతను చెప్పడం జరిగింది. వీ వర్ హ్యాపీ ఎక్స్ప్లోరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ వీవింగ్ ఆన్ ద లూమ్స్. మగ్గాలపై నేసే విధానాన్ని అన్వేషించడము లేదా స్టడీ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. వీ వెంట్ ఆన్ టు విజిట్ అనదర్ హౌస్ ఇన్ మంగళగిరి. దేర్ వీ నోటీస్డ్ ఎ మ్యాన్ వర్కింగ్. వన్ ఆఫ్ అస్ ఎన్క్వైర్డ్, సార్ వాట్ ఆర్ యూ డూయింగ్? హీ రిప్లైడ్, ఐ ఆమ్ వీవింగ్ ఏ శారీ. మంగళగిరి నందు వేరొక ఇంటికి మేము వెళ్ళాము. అక్కడ ఒక వ్యక్తి పనిచేస్తూ ఉండడాన్ని మేము గమనించాము. అతనిని మాలో ఒక విద్యార్థి అలా అడిగాడు, సార్ మీరేం చేస్తున్నారు అని అడిగితే అందుకు అతను సమాధానంగా నేను చీరను నేస్తున్నానని సమాధానం ఇచ్చాడు. రిమైనింగ్ లెసన్ని పార్ట్ 2 వీడియో నందు ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేశాను. దాని యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, ఒకసారి చూడండి.